మరి వాక్యాన్ని ధ్యానం చేసుకొని ఆ తర్వాత మనం ప్రార్థనలోనికి వెళదామండి. ఈ రాత్రి మన యొక్క ప్రార్థన కూడుకులోనికి వెళ్ళే ముందుగా దేవుని యొక్క వాక్యము నుండి బైబిల్ గ్రంథంలో నుంచి ఒక భాగాన్ని చదువుదామండి. ఆ తర్వాత మనం కొద్ది సమయం దేవుని వాక్యం చేత పరిశీలించబడిన వారమై ఆ తర్వాత ప్రభు యొక్క సన్నిధిలో మనం ప్రార్థనలోనికి వెళదాం. ఈ రాత్రికాల సమయంలో మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా లూకా సువార్త 8వ అధ్యాయము లూకా సువార్త 8వ అధ్యాయము 49-50 ఈ రెండు వచనాల్ని మనం కలిసి చదువుకుందామండి. మనం కలిపి చదువుదాం. లూకా సువార్త 8వ అధ్యాయము 49-50 ఈ రెండు వచనాల్ని మనం కలిసి ఒక్క మాటలాగా చదువుదామండి. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుడిని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాను. 50వ వచనమండి. యేసు ఆ మాట విని, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడినని అతనితో చెప్పి. ఈ రాత్రికాల సమయంలో చదవబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. మరి మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా మరి ఎలాంటి నమ్మకముతో విశ్వాసముతో మనం ప్రార్థించాలి అనే విషయాన్ని మనం ఎన్నోసార్లు జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి దేవుణ్ణి ప్రార్థించే ముందు మనం ఎలాగ ఉన్నాము అనేది చూసుకోవలసిన వారు ఉంటున్నాం. ఎందుకంటే మనం ఎలాగుంటే అలాగ దేవుడు మన ప్రార్థనను అంగీకరించేవాడు కాదు. మనం ఎలాగున్నా దేవుడు మనకు సహాయం చేసేవాడు కాదు. దేవునికి తగినట్లుగా ఉంటేనే ఆయన సహాయం చేయగలడు. కానీ ఆయనకి విరోధమైన జీవితాన్ని జీవించినప్పుడు కానీ, ఆయనకి ఇష్టం లేని కార్యములు చేసినప్పుడు కానీ దేవుడు మనకు సహాయం చేసేవారుగా ఉండరు. కాబట్టి దేవుడు మనకు సహాయం చేయాలి అంటే మనము తప్పక దేవునికి తగినట్లుగా ఈ లోకంలో మనం జీవించవలసిన వారు ఉంటున్నామండి. ఎవరైతే నిజంగా దేవునికి తగినట్లుగా జీవించగలుగుతారో వారిని దేవుడు ఈ లోకములో అన్ని విధాలుగా వారిని సంరక్షించి, అన్ని విధాలుగా వారిని కాపాడి, ఈ లోకములో జీవించినంతకాలము కూడా దేవుడు వారికి కావలసిన ఈవులన్నిటినీ అనుగ్రహించి వారిని దేవుని యొక్క రాజ్యము కొరకే దేవుడు సిద్ధపరిచేవారుగా ఉంటారు. కాబట్టి రాత్రికాల సమయంలో మనం చదువుబడిన ఈ లూకా సువార్త 8వ అధ్యాయంలో ఒక సమాజ మందిరపు అధికారి యేసు ప్రభువు వారి దగ్గరికి వచ్చి, అయ్యా, నా కుమార్తె మరి ఆయనకి అంటే 12 సంవత్సరాలు కుమార్తె ఉంది. ఆయనకు ఒకగానొక కుమార్తె, ఆమె రోగము చేత ఉంది అనే విషయాన్ని ఆయన తెలియచేశాడు. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. ఈ లూకా సువార్త 8వ అధ్యాయము 41వ వచనమండి. అంతటి ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు అను ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి, ఇంచుమించు 12 ఏండ్ల ఈడుగల తన ఒక్కరితే కుమార్తె సావసిద్ధముగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయన్ని బ్రతిమాలు కొనెను. ఈ అధికారి తన కుమార్తె రోగముతో మంచాన్ని పడి ఉంది కాబట్టి ఆమెను బాగు చేయడం కొరకే యేసు ప్రభువారిని పిలవడానికి ఆ సమాజ మందిరం యొక్క అధికారి వచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభువారి యొక్క పాదముల మీద పడి, అయ్యా, దయచేసి నువ్వు రా, నా కుమార్తె సావు సిద్ధమై ఉంది, నిజంగా నువ్వు వచ్చి నా కుమార్తెను బాగు చేయి అని మరి ఈ అధికారి యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి అడిగినప్పుడు యేసు ప్రభువారు చెప్పారు, సరే నడు, మనం వెళ్దాము అని చెప్పి వారితో పాటు అంటే ఆయనతో పాటు ఆయన తన శిష్యులు తను ఇంకా వెళ్తూ ఉన్నప్పుడు మరి మార్గ మధ్యములోనే ఆ సమాజ మందిరపు అధికారి యొక్క ఇంటి నుంచి ఒక మరి ఆయన యొక్క దాసుడు వచ్చి, అయ్యా, నువ్వు బోధకుని శ్రమ పెట్టవద్దు,
ఆల్రెడీ అంటే ఇప్పటికే నీ కుమార్తె చనిపోయింది అని చెప్పారు. ఎప్పుడైతే ఆ వార్త చెప్పారో ఆ సమాజం యొక్క మందిరం యొక్క అధికారి ఎంతో భయాందోళన కలిగి, అయ్యో ఒకగానే ఒక కుమార్తె, ఆమె ఈ పరిస్థితిలో చనిపోయిందని ఎంతో కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు యేసుప్రభువారు ఆయనతో చెప్తున్నాడు, ఆయన భయపడవద్దు, ధైర్యము తెచ్చుకో, నేను నీకు సహాయము చేస్తాను అంటున్నాడు ఆయన. ఈ 50వ వచనంలో యేసు ఆ మాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడిని అతనితో చెప్పి. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఆయన భయపడవద్దు, నమ్మిక మాత్రము ఉంచుము. అనేక సార్లు నా జీవితంలో భయపడే అంతగా పరిస్థితులు మనకు ప్రతికూలంగా కలుగుతూ ఉంటాయండి. కాబట్టి ఎప్పుడు మనం భయపడతాం? ఎప్పుడు భయపడతాము అంటే మన దగ్గర శక్తి లేనప్పుడు కానీ, మన దగ్గర డబ్బు లేనప్పుడు కానీ, మన పరిస్థితులు మనకు ప్రతికూలంగా ఉన్నప్పుడు కానీ, ఈ లోకంలో మన మనుషులు ఎవరు మనతో లేనప్పుడు కానీ, ఇలా కొన్ని లోక సంబంధించిన పరిస్థితులు మనం చూసినప్పుడు, ఇవన్నీ మనకు ప్రతికూలంగా ఉన్నప్పుడు అప్పుడు భయపడతాం. లేక మనకు అన్నీ ఉన్నాయనుకోండి, మనం భయపడం. ఏ సమస్యనైనా సరే ఎదుర్కోవడానికి మనం ధైర్యంగా నిలబడతాం. కారణం ఏంటి అంటే, సమస్యను ఎదుర్కొనేంత శక్తి మనకు ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలా? సమస్యని ఎదుర్కోలేనప్పుడు అంటే ఎదుర్కోలేని శక్తి మనకు ఉన్నప్పుడే, అంటే ఎదుర్కోలేనప్పుడే మనం భయపడతామే తప్ప, ఎదుర్కొనేంత శక్తి ఉన్నంత మాత్రాన మనము భయపడేవారిగా ఉండం. అందుకని ఈ రాత్రి దేవుడు అనేది ఏంటంటే, ఆ యొక్క అధికారితో దేవుడు చెప్తున్నాడు, భయపడవద్దు, నీ కుమార్తె చనిపోయిందని చెప్పారు కదా, చనిపోయినప్పటికీ కూడా నువ్వు భయపడకు, నేను బ్రతికించగలుగుతాను, నన్ను నమ్ము అని యేసుప్రభువారు ఆయన ధైర్యపరచగలుగుతున్నారు. ఈ రాత్రి దేవుడు కూడా మనకి కూడా అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ లోకములో నువ్వెన్నో భయపడుతున్న పరిస్థితులు నీ జీవితం మీదకు ఉన్నాయి. కాబట్టి నువ్వు భయపడుతున్న పరిస్థితుల్లో ఈరోజు మరలా నీతో చెప్తున్నాను నేను, నువ్వు భయపడవద్దు. ఎందుకంటే మనం భయపడే కొలది ఈ లోకములో అనేకమైన సమస్యలు మనం భయపడుతూనే ఉంటాయి. సరే అంటే నిజమే, మనిషి యొక్క జీవితంలో భయం అనేది ఉంటే ప్రతిదానికి మనుషులు భయపడుతూనే ఉంటారు. కాబట్టి ఈరోజు దేవుడు అనేది ఏంటంటే, నువ్వు ఈ లోకములో నువ్వు భయపడకూడదని నేను నీతో చెప్తున్నాను. నువ్వు భయపడితే ఇంక నా బిడ్డవేంటి? ఎలాంటి సమస్యలు నీ మీదకి వచ్చినప్పటికీ కూడా, ఎలాంటి కష్టతరమైన పరిస్థితులు కూడా నువ్వు వెళ్తున్నప్పుడు కూడా, ఒకవేళ ఈ లోకంలో పరిస్థితులన్నీ నీకు ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా నువ్వు భయపడవద్దు, నువ్వు భయపడకూడదు. ఎందుకు భయపడకూడదు అంటే, నేను రక్షించగలిగిన దేవుణ్ణి, నేను నీతో ఉన్నాను. బైబిల్ గ్రంథంలో భయపడవద్దు అనే విషయాల్ని మనం చూస్తే ఎన్నోసార్లు దేవుడు బైబిల్ గ్రంథంలో ఆదికాండం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎన్నోసార్లు చెప్తూ వచ్చాడనమాట. అంటే భయపడే పరిస్థితులు ఎలాగ మనిషికి వస్తాయి, ఎలాగ భయపడుతున్నారు అనే విషయాల గురించి మనం చూస్తే, మనిషి యొక్క జీవితంలో అనేక రకాలైన భయాలు. కాబట్టి ఈ రాత్రి దేవుడు మనకు అనేది ఏంటంటే, సమాజ మందిరం యొక్క అధికారి యొక్క కుమార్తె చనిపోయింది కాబట్టి యేసుప్రభువారు తనతో చెప్తున్నాడు, భయపడకు, చనిపోయినప్పటికీ కూడా నేను బ్రతికించగలిగిన దేవుడును. అది చాలాసార్లు మన చేతిలో ఉన్నంత వరకు, సమస్య ఏదైనప్పటికీ కూడా మన చేతిలో ఉన్నంత వరకు, లేక మన పరిధిలో ఉన్నంత వరకు మనం ధైర్యంగా ఉంటాం. మన పరిధి దాటినా, మన చెయ్యి దాటినా అప్పుడు మనం భయపడుతూ ఉంటాం అన్నమాట. కొన్ని పరిస్థితులు మన చెయ్యి దాటిపోయినప్పుడు కానీ, మన పరిధిని దాటినప్పుడు కానీ భయం అనేది ఆటోమేటిక్గా, ఇప్పుడు నేను చేసేదేమీ లేదు, ఇక నా పరిస్థితులన్నీ కూడా ఇలా నా చేయి దాటిపోయింది, ఇంక నా పరిస్థితుల్లో ఈ పరిస్థితుల్లో నన్ను ఎవరికరికి కాపాడగలరు, ఎవరు నన్ను రక్షించగలరు, ఎవరు నన్ను విడిపించగలరు అని చాలాసార్లు మనం భయపడేవారిగా ఉంటాం. ఈ రాత్రి దేవుడు అనేది ఏంటంటే, భయపెట్టే సమస్యలు మానవుడికి ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. భయపడలేకుండా ఏ మానవుడు భూమి మీద బ్రతకలేడు. ఏదో ఒక రకమైన భయం, మనిషి యొక్క జీవితంలో భయాలు అనేది ఎన్నో రకాలైన భయాలు గుండా మనం వెళ్తున్నాం. కానీ ఈరోజు నీకు నాకు దేవుడు జ్ఞాపకం చేసేది ఏంటంటే, అదే నువ్వు ఏ రకమైన భయములు గుండా వెళ్తున్నా ఆ భయానికి నువ్వు భయపడొద్దు అంటున్నాడు.
నిన్ను ఏదైతే మరి అధైర్యపరుస్తున్నాయో, నిన్నేదైతే భయపెడుతుందో, నువ్వేమైతే నీ పరిధిని దాటిపోయి నువ్వు కృంగిపోతున్నావో అలాంటి పరిస్థితుల్లో నేనున్నాను అని యేసుప్రభువారు చెప్తున్నారు ఆయన. అందుకనే భయపడకు అంటే నేనున్నాను అని ఆయనకు అభయం ఇస్తున్నాడు అన్నమాట. నిజంగా యేసుప్రభువారు ఆ యొక్క సమాజ మందిరం అధికారికి చనిపోయిన తన కుమార్తెను బ్రతికిస్తాను అని యేసుప్రభువారు ఎంతో నమ్మకంగా చెప్తున్నాడు. ఎందుకంటే చనిపోయిన తర్వాత ఇంక చేసేదేమీ లేదండి. ఎవరూ బాగు చేయలేరు, ఎవరూ బ్రతికించలేరు. ప్రాణం ఉంటే ఎవరైనా ఏదైనా చేయగలరేమో కానీ ప్రాణము పోయిందంటే ఎవ్వరూ ఏ సహాయము కూడా చేయలేరు, ఇంకా చేసినది వ్యర్థమే. కాబట్టి ఈ రాత్రి దేవుడు అనేది ఏంటంటే, నా జీవితంలో కూడా ఏదైతే మనం పోగొట్టుకున్నామో, ఏదైతే ఈ లోక సంబంధించిన పరిస్థితులకు మనం భయపడుతున్నామో అలాంటి పరిస్థితుల్లో దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడొద్దు, నువ్వు భయపడకు. ఎందుకు భయపడొద్దు అంటున్నానంటే, అసాధ్యమైనవి నేను సాధ్యము చేయగలుగుతాను. నేను ఎవరిని అంటే అసాధ్యమైనవి, అంటే చనిపోయిన ఆ కుమార్తెను సైతము బ్రతికించగలిగిన వాడిని. ఈ లోకంలో నీకున్న సమస్యలు, నీకున్న కష్టాలని నేను విడిపించలేనంటవా? ఇంకా నువ్వు ప్రాణంతో ఉన్నావు కదా. ప్రాణముతో ఉన్నంత కాలము నీకెన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నేను నీకు సహాయం చేస్తూనే ఉంటాను. నేను నీకు దేవుడిని ఎవరినో నేను తెలుసా? నేను నీకు బ్రతుకున్నంత వరకు దేవుడు మాత్రమే కాదు, ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పటికీ కూడా, అంటే శరీరాన్ని విడిచిపెట్టి మరణించినప్పటికీ కూడా నేను అప్పుడే నీకు దేవుణ్ణి. మన దేవుడు ఎవరంటే సజీవులకును మృతులకును దేవుడు ఆయన. అది ఎందుకంటే ఈ లోకంలో దేవుడు ఎంతవరకు మనకు అవసరం అంటే బ్రతుకున్నంత వరకు మాత్రమే మన అవసరం అనుకుంటాం. ఎందుకంటే లోకంలో అందరూ ఎప్పుడు ఎందుకు దేవుడు నమ్ముతారంటే బ్రతుకున్నంత వరకు దేవుడు మనకు అవసరం. ఎందుకంటే మనకి ఈ లోకంలో కష్టాల్లో కానీ, బాధల్లో కానీ, మరి అనేకమైన అనారోగ్యమైన సంబంధించిన పరిస్థితుల్లో కానీ, అనేకమైన మరి సమస్యలు గుండా మనం వెళ్తున్నప్పుడు వీటన్నిటిలో దేవుడు మనల్ని కాపాడి, మనల్ని సంరక్షించి, అన్ని రకాలుగా మనల్ని ఆదుకొని ఆ దేవుడు మనల్ని కాపాడుతాడని మాత్రమే నమ్ముతాం మనం. భూమి మీద బ్రతుకున్నంత వరకే మనకు దేవుడు అవసరమా? కాదు. మన దేవుడు ఎలాంటి వారు అంటే భూమి మీద బ్రతుకున్నంత వరకు మాత్రమే మన దేవుడు అవసరం కాదు, కానీ మనం భూమి మీద మరణించిన తర్వాత కూడా మనకు దేవుడు అవసరం. అందుకని మన అందరం ఎందుకు యేసుప్రభువుని నమ్ముకున్నామంటే ఏదో భూమి మీద బ్రతుకున్నంత వరకు మాత్రమే దేవుడిని నమ్ముకొని చనిపోయిన తర్వాత ఇంకేమైపోతాంలే, చనిపోయిన తర్వాత ఎవరు చూసొచ్చారు ఎవరికి తెలుసు అని చాలాసార్లు మనం నిర్లక్ష్యం చేసేవారుగా ఉంటాం. అందుకనే దేవుడు అంటున్నాడు, ఈ భూమి మీద నువ్వు బ్రతికే కాలము చాలా తక్కువ, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నువ్వు జీవించే కాలము ఎక్కువ. అది యుగయుగాలు జీవించేది, దానికి అంతము లేదు. అలాంటి అంతము లేని ఆ దేవుడితో మనం ఉండాలి అంటే ఆ దేవుడు మనకి చనిపోయినప్పటికీ కూడా మనకు అవసరమే. కాబట్టి అందుకనే మనం అందరము కూడా యేసుప్రభువుని మనం ఏమడుగుతామంటే, ప్రభువా ఈ లోకంలో నేను ఎలా బ్రతికినా పర్లేదు, కానీ నేను ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత, అంటే నేను మరణించిన తర్వాత నేను నరకానికి పోకూడదు, నేను నీకు దూరముగా వెళ్ళకూడదు, నేను నీ రాజ్యములోనికి రావాలి, నేను నీతో కూడా పరలోకములో ఉండాలి, అది నా కోరిక. అందుకనే మన అందరము దేవుణ్ణి ఏమడుగుతున్నాము అంటే, ప్రభువా ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నేను నీతో ఉండాలి, ఇది నా ఆశ, ఇది నా కోరిక. అంతేకాని ఏదో భూమి మీద ఉన్నంత వరకు మాత్రమే నువ్వు నాకు తోడుగా ఉండి ఈ భూలోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నాకు నువ్వు తోడుగా లేకపోతే ఇంక నేను ఎందుకు నిన్ను నమ్మడం? ఈ లోకంలో మనం యేసుప్రభువుని నమ్మేది మనం చనిపోయిన తర్వాత కూడా దేవుడు మనకు అవసరమని నమ్ముతున్నాం. ఇక ఎన్నోసార్లు చూపించాను, మనం చేస్తున్న ఈ దైవభక్తి ఇప్పుడు జీవమునకును రాబోయే జీవమునకును ప్రయోజనకరమైన భక్తిని చేస్తున్నాం. మన భక్తి మనల్ని ఎలా కాపాడుతుందంటే ఇప్పుడు కాపాడుతుంది. మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మనం దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం ఆ రాజ్యంలో ఉండడానికి కూడా మనం చేసే భక్తి మనల్ని కాపాడగలుగుతుందండి. కాబట్టి ఈ రోజున మనం దైవభక్తి కలిగిన మనం ఎందుకు భయపడుతున్నాం? ఎందుకు భయము? మీకు ఎన్నోసార్లు చూపించాను, ఆ మాటను మరలా చూపిస్తాను మీకు. యోబు గ్రంథము 5వ అధ్యాయము. యోబు గ్రంథము 4వ అధ్యాయము. యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం అండి. 4, 6
నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? ఈ రాత్రి దేవుడు అడుగుతున్నది ఏంటంటే, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నిజంగా మనం దైవభక్తిలో ఉంటే, దేవుడు చెప్పినట్లుగా జీవిస్తే ఎందుకు భయపడతాం? ఎందుకో తెలుసా? దైవభక్తి కలిగిన వారిని అందరినీ దేవుడు కాపాడుతాడండి. నిజమైన భక్తిని నువ్వు చేసావంటే, నువ్వు దేవుని యొక్క భక్తికి అనుకూలంగా నువ్వు జీవించగలిగితే దేవుడు తప్పక నిన్ను ఆశీర్వదించగలిగిన వాడు. నీకెప్పుడు కొరత రానివాడు ఆయన. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. కీర్తన గ్రంథము 112వ కీర్తన, కీర్తన గ్రంథము 112వ కీర్తన 1 వచ్చినవండి. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. చాలండి. యెహోవా యందు భయభక్తులు గలవాడు, వాడు ధన్యుడండి. వాడు ఆశీర్వదించబడుతున్నాడు. ఆయన అంటాడు, వారు ఎలాగ ఆశీర్వదించబడతారు అనేది ఆయన చెప్తూ 2-3 వచనాల్లో ఆయన చెప్తున్నాడు. ఆయన వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. కలిమియు సంపదయు వాని ఇంట నుండును, వాని నీతి నిత్యము నిలుచును. చూసారా? కలిమియు సంపదయు వాని ఇంట ఎప్పుడూ ఉంటాయండి. మనం నిజంగా దైవభక్తిని కలిగి ఉండగలిగితే, దేవుని ఆజ్ఞలను నెరవేర్చగలిగితే, దేవుడు చెప్పినట్లుగా మనం నడవగలిగితే, నీ ఇల్లు ఎప్పుడూ కూడా లేదు అనే వాటితో నువ్వు ఉండవు. ఎప్పుడు కలిగినట్లుగానే ఉంటావు. నీ ఇంట్లో ఎప్పుడు సంపద ఉంటుంది, నీ ఇంట ఎప్పుడు కలిమి ఉంటుంది అన్నమాట. లేమి అనేది రాదు. కారణం ఏంటంటే, దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ సర్వ సమృద్ధి ఉండగలుగుతుంది. దేవుడు ఎక్కడ ఉండడో అక్కడ సమృద్ధి అనేది ఉండదు. ఈ రాత్రి దేవుడు అనేది ఏంటంటే, నేను చెప్పినట్లుగా నువ్వు జీవిస్తే నీకు అన్ని రకాలుగా నేను నీకు సహాయం చేయగలుగుతాను. మరి ఇంకెందుకు నీకు భయం? భయపడవలసిన అవసరం ఏంటి? అందుకని దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడవద్దు అంటున్నాడు ఆయన. నువ్వు భయపడితే ఈ లోకంలో ప్రతీదీ నిన్ను భయపెడతానే ఉంటుంది. ప్రతీదీ కూడా అనేక రకాలైన భయాలతో నీ జీవితం అంతా గడుపుతూ ఉంటావు. అందుకనే మీకు ఎన్నోసార్లు చెప్తూ వచ్చాను, యేసుప్రభువారు ఈ భూమి మీదకి రావడానికి గల కారణం ఏంటంటే, మన భయాన్ని పోగొట్టడానికి ఆయన వచ్చాడు. ఈ లోకంలో సాతానుడు మనల్ని భయపెట్టేది ఏంటో తెలుసా? వాడు భయం అంతా ఏంటంటే ఇదే భయం. రోగం వస్తే భయం, లేకపోతే ఏమీ లేకపోతే భయం, అనేకమైన సమస్యలు మనుషులు మనతో లేకపోతే భయం. ఎందుకంటే నీతో ఎవరు లేరు, నువ్వు ఒంటరిగా ఉండిపోయావు, నీ పరిస్థితి ఏంటి, నీకు ఏదైనా జరిగితే నిన్ను ఎవరు చూస్తారు, నిన్ను ఎవరు ఆదుకుంటారు, నీకు సహాయం ఎవరు చేస్తారు, లేక నీకు ఆరోగ్యం లేదు కదా, నువ్వు ఎలా బ్రతకగలవు, నీకు ఎవరు సహాయం చేస్తారు, నువ్వు ఎక్కడి నుంచి తెచ్చుకోగలవు, లేక ఏ లోకంలో నీకు అనేకమైన సమస్యలు చుట్టుముట్టాయి, ఇదిగో నీ పరిస్థితులన్నీ కూడా నీకు ప్రతికూలంగా ఉన్నాయి, ఇప్పుడు ఏం చేయగలవు, ఇలాంటివన్నీ చూపిస్తూ ఉంటుందన్నమాట. సాతానుడు ఎప్పుడు కూడా జరగబోతున్న దాన్ని చూపిస్తూ ఉంటాడు. నేను అందుకే మీకు చెప్పాను, దేవుడికి సాతానుడికి వాళ్ళు చేసే లక్షణాలు ఏంటంటే, సాతానుడు ఎప్పుడు కూడా మన భవిష్యత్తును చూపిస్తూ భయపెడుతూ ఉంటాడు. ఏదో ఇప్పుడు దాకా జరిగిపోయింది, నీ అదృష్టమే కావచ్చు, లేక కాలం యొక్క పరిస్థితులను బట్టే కావచ్చు, ఏదో ఇంతవరకు నీ జీవితం ఇలా జరిగిపోయింది, రాబోతున్న పరిస్థితులు ఇంకా కఠినంగా అవుతూ ఉంటాయి, ఇంకా కష్టమైన పరిస్థితులు గుండా వెళ్తారు, అప్పుడు ఎలా బతుకుతావు, అప్పుడేం చేయగలుగుతావు, అప్పుడేం చేస్తావు అని మన భవిష్యత్తును చూపించి సాతానుడు మనల్ని భయపెడుతూ ఉంటాడు. ఇప్పటికైనా చెప్పు, నేను చెప్పినట్లు చేయి, నేను చెప్పినట్టుగా నువ్వు చేస్తే భవిష్యత్తులో నువ్వు భయపడవు, నీకు అన్నీ సక్రంగా జరుగుతాయి. లేదు, నేను చెప్పినట్లుగా నేను వినలేదు అంటే భవిష్యత్తులో నీ మీదకి వచ్చే అపాయాలన్నీ ఇలాగుంటాయి అని చూపిస్తూ ఉంటాడు. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? దేవుడంట నీ గతాన్ని గుర్తు చేస్తూ ఉంటాడట. ఇంతకాలం నేను కాపాడాను కదా, నన్ను ఏ రోజునైతే నమ్మేవో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నీకు అన్ని విషయాల్లో నేను కాపాడుతూ వచ్చాను. ఎన్నో సమస్యలు నీ మీదకి వచ్చాయి, ఎన్నో దుఃఖకరమైన పరిస్థితులు గుండా వెళ్ళావు,
ఎన్నో వ్యాధులు గుండా నువ్వు వెళ్ళావు, వీటన్నిటిలో నేను కాపాడాను కదా. నువ్వు నాకు ప్రార్థన చేసినప్పుడల్లా నీకు నేను సహాయం చేశాను కదా. మరి ఎందుకు నన్ను నమ్మలేకపోతున్నావు? ఇంకా నీ భవిష్యత్తును చూసి ఎందుకు నమ్మలేకపోతున్నావు? ఇంకా రేపు ఏం జరుగుతుందో, ఇంకా ఎల్లుండి ఏం జరుగుతుందో, లేకపోతే వచ్చే సంవత్సరం ఏం జరుగుతుందో, లేదా 10 సంవత్సరాల తర్వాత మనం ఎలాగుంటామో, ఎందుకు మనం భవిష్యత్తును చూసి భయపడతాం? అందుకనే దేవుడు అంటాడు, రేపేమి సంభవిస్తుందో మనకి ఏం తెలుసు? ఈరోజు మనం ప్రాణంతో ఉన్నాం, రేపు మనం ఉంటామో పోతామో మనకే గ్యారంటీ లేదు. రేపు మనం ఉంటామో లేదో గ్యారంటీ లేని మన జీవితానికి రేపుడు గురించే మనం చింతిస్తూ ఉంటాం. దేవుడు అంటున్నాడు, ఒకవేళ రేపు నువ్వు ప్రాణముతో ఉంటే నేను తప్పక నిన్ను పోషిస్తాను, నన్ను నమ్ము. నిన్న కాపాడిన దేవుణ్ణి, ఈరోజు కాపాడిన దేవుణ్ణి రేపెందుకు నేను కాపాడను? నీ అవిశ్వాసం అంతే. ఎందుకంటే సాతానుడు నిన్ను భయపెట్టేది ఏంటంటే రేపు అనే సంగతులు చూపిస్తూ భయపెడుతున్నాడు, భవిష్యత్తును చూపించి భయపడుతున్నాడు. అందుకని దేవుని బిడ్డలు భవిష్యత్తును చూసి భయపడే వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించలేరు. వాళ్ళు ఎప్పుడూ అవిశ్వాసగానే ఉండిపోతారు. కారణం ఏంటంటే వాళ్ళు జరిగిన దాన్ని బట్టి, జరగబోతున్న దాన్ని బట్టి ఎప్పుడూ అవిశ్వాసమే వాళ్ళు. ఎందుకంటే అవిశ్వాసులు అనేవారు, విశ్వాసము లేనివారు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించడం అనేది అది అసాధ్యమండి. ఈరోజు మరలా దేవుడు అంటున్నాడు, నిజంగా నేను దేవుణ్ణి అని నమ్మగలిగితే, ఇంతవరకు నిన్ను కాపాడినప్పుడు ఇక ముందుకు నేను ఎందుకు కాపాడను? నేను ఎన్నోసార్లు చెప్పాను మీకు, సామెతల గ్రంథంలో సొలొమోను మహారాజు అంటాడు, నా యందు నువ్వు భయభక్తులు కలిగి ఉన్నావు కాబట్టి, నన్ను విశ్వాసముతో నువ్వు నమ్ముకున్నావు కాబట్టి, నా మాట నువ్వు వింటున్నావు కాబట్టి నీకు ముందుకి మంచి గతే కలుగుతుంది. నేను ఎప్పుడూ నీ గతిని అంటే ముందుకు నీకు పాడు చేసేవాడిని కాదు అంటున్నాడు ఆయన. సామెతల గ్రంథము 24వ అధ్యాయము, సామెతల గ్రంథము 24వ అధ్యాయము 14 వచ్చినవండి. 24:14 నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకొనుము, అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగును, నీ ఆశ భంగము కానేరదు. దేవుడు ఎంత స్పష్టంగా చెప్తున్నాడో చూడండి. నీకు ముందుకు మంచి గతి కలుగుతుంది. నువ్వు దేవుని నమ్ముకున్నావు కాబట్టి నీకు కలిగే గతి అంతా ముందుకి మంచి గతి. నిజమేనండి. ఇప్పుడు మన పిల్లలకి ఏదైనా వివాహాలు చేసేటప్పుడు మన పిల్లలు అంటారు, వాళ్ళు నచ్చలేదు నాకు అన్నారు అనుకోండి, ఆ అబ్బాయి నచ్చలేదు, ఆ అమ్మాయి నచ్చలేదు అంటే తల్లిదండ్రులు ఏం చూస్తారు? పిచ్చిదానా లేకపోతే పిచ్చోడా, వాళ్ళ అందం కాదు, లేకపోతే వాళ్ళని చూడకరా, పై రూపాన్ని చూడొద్దు, వాళ్ళ ఆస్తిని చూడు. నువ్వు వాళ్ళ ఆస్తిని చూసావనుకో ముందుకు నువ్వు సుఖంగా బతుకుతావు. ఇంక నీకు పిల్లలు పుట్టినప్పుడు కూడా వాళ్ళ ఆస్తి ఎంత తిన్నా తరగదు. కాబట్టి అలాంటి వాళ్ళు చేసుకొని నువ్వు సుఖపడతావు అంటారు. అంతేనా? ఎందుకు ఆలోచిస్తారు వీళ్ళు? ముందుగతి. నా పిల్లలు ముందుకు ఎలాగ ఉండాలంటే అలాగ ఉండాలా. మరి మనమే మన పిల్లల గురించి ఎంత ఆలోచిస్తుంటే మన దేవుడు మనం ఆయన పిల్లలం కాదా? మనం ఆయన పిల్లలమండి. మన భవిష్యత్తు ఇంకెంత ఆలోచిస్తాడో తెలుసా? మనకంటే 100 రెట్లు ఎక్కువ ఆలోచిస్తాడు మన దేవుడు. అందుకే దేవుడు అంటున్నాడు, ముందుకు నీకు మంచిగతే కలుగుతుంది. నువ్వు ఎప్పుడు అనుకోకు నువ్వు నాశనం అయిపోతావని, నువ్వు పతనం అయిపోతావని. లోకమంతా అలా చెప్తూ ఉంటుంది. యేసుప్రభువారిని నమ్ముకున్న వాళ్ళందరూ చెడిపోతారమ్మా, యేసుప్రభువారిని నమ్ముకుంటే వచ్చి ఇంకున్నప్పటికీ వాళ్ళకి ఏమి ఉండదు, వాళ్ళు తినడానికి తిండి ఉండదు, గుడ్డు ఉండదు, ఏముండదు అని లోకం అంటూ ఉంటుంది. ఎందుకో తెలుసు, సాతాను పని ఏంటి? మనం భయపెట్టడమే కదా. వాడు ఎప్పుడూ భయపెట్టడమే. నువ్వు యేసుప్రభువారిని నమ్ముకుంటే నీకేమీ ఉండదు అని. బైబిల్లో ఎక్కడ అలా లేదండి. యేసుప్రభువారిని నమ్ముకున్న వాళ్ళందరినీ యేసుప్రభువారు ఆశీర్వదించి దీవిస్తానన్నాడే తప్ప యేసుప్రభువారిని నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరు కూడా దరిద్రులుగా ఉండరు. మీకు ఎన్నోసార్లు చూపించాను, మన దేవుడు దరిద్రులైన వారిని ధనవంతులుగా చేసేవాడు, దిక్కులేని వారిని అనాథులను ఆయన ఆదరించి పరామర్శించి వారిని కాపాడే దేవుడు ఆయన. అంత మంచి దేవుని నమ్ముకున్నప్పటికీ కూడా సాతాను ఇంకా మనల్ని భయపెట్టేది ఏంటో తెలుసా? ఏమో ఇప్పుడు దాకా ఏదో జరిగిపోయింది, ఏదో ఇప్పుడు దాకా పరిస్థితులు మనకి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మనకు అన్నీ అనుకూలంగా జరిగాయి, ఏమో రేపు ఇంకెలాగుంటుందో, ఇంకా రేపు ఎలాగుంటుందో. ఇదే కదా సాతాను భయం అంతనా. దేవుడు అదే అంటున్నాడు,
నువ్వు భయపడుతున్నంత కాలము సాతాను నిన్ను భయపెడుతూనే ఉంటాడు. అందుకని అంటాడు, యేసు ప్రభువారు మన భయాన్నే పోగొట్టేశాడు. అందుకనే ఏంటి మన భయం అంటే, చావు అంటే అసలు దేవుని ప్రజలకు భయమే లేదు. మనం చావుకే భయపడలేని వారము ఇక దేనికి భయపడతాం చెప్పండి? మనం దేనికి భయపడం? మరణానికే భయపడలేని వాళ్ళమి ఈ లోక సంబంధమైన ఏ సమస్యలు వచ్చినా మనం ఎందుకు భయపడతాం? అందుకే దేవుడు అంటున్నాడు, నిజంగా నువ్వు ఆ బిడ్డవైతే అసలు నువ్వు భయపడవు. అందుకని ఆ సమాజం మందిర అధికారితో చెప్తున్నాడు ఆయన, భయపడవద్దు, నువ్వు భయపడవద్దు. ఎందుకు భయపడవద్దు అంటున్నాడు? వచ్చిన సమాచారం ఎలాగుంది? భయపెట్టిన సమాచారం. నీ కూతురు చచ్చిపోయిందని చెప్తున్నాడు ఆయన. నీ కూతురు చచ్చిపోయింది, ఇంకెందుకు ఆ బోధకుని శ్రమ పెడతావు? ఆ బోధకుని శ్రమ పెట్టొద్దు, వచ్చేయి, నీ కుమార్తె చనిపోయింది కాబట్టి తర్వాత చేయవలసిన కార్యక్రమం అంతా మనం చేసుకుందాం, ఆయన వెళ్ళిపోతాడు వెనక్కి అన్నారు. అది కానీ యేసుప్రభువు వారు చెప్తున్నాడు, నీకు ఎలాంటి సమాచారం వచ్చినప్పటికీ కూడా, నీకు ఎలాంటి పరిస్థితులు నీకు ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా నువ్వు భయపడకు. అది యేసుప్రభువు వారు చెప్పేది ఏంటంటే, నువ్వు ఎందుకు భయపడుతున్నావు? అసలు భయపడవలసిన అవసరత నీకేముంది? నిన్ను నన్ను రక్షించిన దేవుడు ఉండగా, మనం సృష్టించిన మన సృష్టికర్త మనతో ఉండగా ఎందుకు మనం భయం? లోకములో జీవము లేని వారే, అంటే యేసుప్రభువుని వారిని ఎరగని వారే, ఈ లోక సంబంధమైన వాటిని సాగిలపడేవారే అంత ధైర్యంగా ఉంటే, జీవము కలిగిన దేవుని నమ్ముకున్న మనము ఇంకెంత ధైర్యంగా ఉండాలంటారు? మనం నమ్ముకున్న దేవుడు జీవము కలిగిన వాడు. మన దేవుని బట్టి మనం ఎంత ధైర్యం తెచ్చుకోవాలా? అందుకనే యేసుప్రభువు అంటున్నాడు, మన దేవుణ్ణి బట్టే మన ధైర్యం అంతా. ఎవరైనా మనల్ని ఏదైనా అడిగితే అంటారు, మన ఉద్యోగం చెప్తాం, ఏవండి నా ధైర్యమే నా దేవుడు, నా ధైర్యం నా దేవుడు. ఎందుకు అంటే నా దేవుడు నా కలిగే ప్రతి సమస్యల్లో నుంచి కూడా నన్ను విడిపించగలిగిన దేవుడు, విడిపించి రక్షించగలిగిన దేవుడు. ఇంకా నాకు ఎందుకు భయం చెప్పండి? ఒక క్రైస్తవుడిగా నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఈ రాత్రి మరలా దేవుడు అంటున్నాడు, భయపెట్టేంత సమస్యలు నీకు ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యలను దేవుడి మీద వేయి. ప్రభువా, శత్రువు నా జీవితంలో లేక నా పరిస్థితులు నా భవిష్యత్తును చూపిస్తే ఎలాగ బ్రతకాలి, ఎలాగ జీవించాలి, ఏం చేయాలి అనే నా పరిస్థితులన్నీ నాకు ప్రతికూలంగా ఉన్నాయి, ఇవన్నీ నాకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నా ఆధారం నువ్వే, నాకు నువ్వు సహాయం చేయగలిగిన దేవుడివి. ఎందుకంటే నువ్వు తప్ప ఇంక నాకెవరు లేరు, నేను నిన్నే నమ్ముకున్నాను అని ఎప్పుడైతే నువ్వు దేవుడి మీద విశ్వాసంతో అడగడానికి ప్రయత్నం చేయగలుగుతావో, దేవుడు అంటున్నాడు, నన్ను నమ్మేవు కదా, ధైర్యంగా ఉండు. సరే, దేవుడు అంటున్నాడు, నిజంగా నువ్వు నన్ను నమ్ముకున్నావు కాబట్టి నేనున్నాను, నువ్వు నమ్మగలిగితే నువ్వు ధైర్యంగా ఉంటావు. నేను లేను అంటేనే నీకు అధైర్యం రావాలా? నేనున్నంతకాలము కూడా మీకు ఏ భయం లేదు. కారణం ఏంటో తెలుసా? నేనున్నాను అంటే మీ సమస్యలన్నీ తీర్చగలుగుతాను. అది ఎలాంటిదైనా కానీ. అది యేసుప్రభువు వారు ఈరోజు నీతో చెప్పేది ఏంటంటే, నువ్వు భయపడవద్దు. ఈ లోకంలో ఏ పరిస్థితికైనా భయపడవద్దు. కారణం ఏంటో తెలుసా? మనం భయపడ్డాము అంటే సాతాను అనుకుంటుంది, ఇంకా మనల్ని భయపెట్టడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది అన్నమాట. ఇంకా చేస్తూనే ఉంటుంది. నువ్వు భయపడినంత కాలము దేవుణ్ణి దుఃఖపెట్టేవారిగానే ఉంటామే తప్ప దేవుణ్ణి సంతోషపెట్టేవారం కాదు. కాబట్టి ఈ రాత్రి దేవుడు అనేది ఏంటంటే, నువ్వు భయపడకు, నువ్వు అనుమానించొద్దు. నువ్వు అనుమానించినా, నువ్వు భయపడినా నన్ను బాధ పెట్టినట్టే. సరే, మనం అనుకుంటాం తప్పు చేస్తేనే దేవుని బాధ పెడతామేమో, మనం పాపం చేసినప్పుడే దేవుడు బాధపడతాడేమో అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు తప్పే చేయక్కరొద్దు, నా మీద ఉంచవలసిన నమ్మకం నీకు లేనప్పుడు కూడా నేను బాధపడతాను. ఎందుకో తెలుసా? నన్ను నువ్వు నమ్మలేనప్పుడు మరి నేను ఎంత బాధపడాలా? కాబట్టి ఈ రాత్రి దేవుడు అనేది ఏంటంటే, నన్ను ఇప్పటికైనా నమ్ము,
నన్ను ఇప్పటికైనా నమ్ము. ఎందుకు నమ్మమంటున్నాను అంటే, నీ భయాలన్నిటినీ నేను పోగొట్టగలిగిన వాడిని అని నమ్ము. అది నీ నమ్మకం ఎలాగుండాలంటే, భయాలన్నిటినీ, ఈ లోకంలో దేవుని యొక్క ప్రజలుగా కొన్ని రకాలైన భయాలు గుండా మనం వెళుతూ ఉంటామండి. అంటే ఈ లోకంలో చాలా సమస్య లేకుండా ఉండదు. కారణం ఏంటి అంటే, ఈ లోకం ఒక సముద్రము లాంటిది. సముద్రం ఎలాగుంటుంది అంటే, ఎప్పుడు కూడా మన జీవితంలో అలలు అనేవి, ఈ గాలి అనేవి ఎప్పుడూ లెగుస్తూనే ఉంటాయి. కారణం ఏంటంటే, సముద్రం ప్రతి చోట కూడా విపరీతమైన గాలి, అది విపరీతమైన కెరటాలు. ఇలాంటి కెరటాలను చూసి మనం భయపడుతూ ఉంటాం. కానీ సముద్రం మీద మరి వేటకెళ్ళేవారు కానీ, చేపలు పట్టేవారు కానీ, సముద్రములో వీదేవారు కానీ వాళ్ళు ఎలాగుంటారు తెలుసా? అలలనే, అంటే వచ్చే అలలనే వారు ఆయుధముగా మలుచుకోగలుగుతారట. అది వాళ్ళ ఆయుధం ఏంటంటే, ఎంత పెద్ద ఆలోచన సరే ఆ అలని తప్పించుకుంటారట. వాళ్ళు తప్పించుకుంటారట. అందుకని అంటారు, వాళ్ళు లోనకి వెళ్ళాలనుకోండి, సముద్రం లోనకి వెళ్ళాలి అంటే, ఈ లోనకి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటేనట, ఈ బయటకు వచ్చి లోనకి వెళ్ళే అలను పట్టుకొని లోనకి వెళ్ళిపోతారట. మళ్ళీ బయటికి రావాలి అనుకుంటే, బయటకు వచ్చే అలను వారు చూసుకొని ఆ అల కిందకి వెళ్ళిపోతే అల తోసుకొచ్చేస్తారు బయటకు. అంతే వాళ్ళు ఏం చేయక్కర్వద్దట. ఆ అల తీసుకొచ్చేస్తుంది అంతే. కానీ ఈత రానివారు, ఆ నీటిని, సముద్రాన్ని చూసి భయపడిన వారు మాత్రమే మునిగిపోయి చచ్చిపోతారు. కానీ సముద్రములో ఆ ఈదగలిగిన వారు ఈజీగా, అంటే దాన్ని అలవర్చుకున్నారు కాబట్టి ఎన్నోసార్లు అలా సముద్రంలో అలా మరి ఈదలు నేర్చుకున్నారు కాబట్టి ఇక భయం పోయిందనమాట. అందుకని ఈ రాత్రి దేవుడు అనేది ఏంటంటే, ఇంతకాలం మనం బ్రతికాము, అది నీ వ్యక్తిగత జీవితంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ, ఇన్ని సంవత్సరాలు మన జీవితంలో బ్రతికినప్పటికీ కూడా ఇంకా మనం భయపడుతున్నామంటే, ఉదాహరణగా మీకు ఒక మాట చెప్తాను. పెళ్లి చేసుకోనికి 30 సంవత్సరాలు అయిపోయిందనుకో, ఒక 30 సంవత్సరాలు అయ్యిందనుకో, 30 సంవత్సరాలు అయినా ఇంకా కాపురం కోసం భయపడుతున్నారనుకో, చూసిన వాళ్ళు ఏమంటారు? నవ్వుతారు. ఎవరికైనా చెప్పారంటే ఏమంటారు తెలుసా? ఏటమ్మా చేసుకుని 30 సంవత్సరాలు అయింది, ఇంకా కాపురం గురించి భయపడుతున్నావా అంటే, కాపురంలో ఏమున్నాయి? కష్టాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి, లాభాలు ఉన్నాయి, సంతోషాలు ఉన్నాయి. అర్థమైందా? ఎప్పుడూ ఒకలాగే ఉండదు సంసారం అనేది. కొన్నిసార్లు సంతోషం ఉంటుంది, కొన్నిసార్లు దుఃఖం ఉంటుంది, కొన్నిసార్లు లాభం ఉంటుంది, కొన్నిసార్లు నష్టం ఉంటుంది. అందుకని సంసార జీవితంలో ఈ రెండూ సమానమైనవే. అందుకంటారు కదా, సముద్రానికి ఆటు పోటు ఎలాగుంటాయో మనిషి యొక్క జీవితంలో కూడా కష్టాలు సంతోషాలు కూడా అలాగే ఉంటాయట. సమభాగం ఎప్పుడు కూడా. మనం ఎప్పుడూ సంతోషంతోనే బ్రతకం, ఎప్పుడూ ఏడుస్తూనే ఉండం. కాబట్టి ఈ రాత్రి దేవుడు అనేది అంటే, ఇన్ని సంవత్సరాలు మనం దేవుళ్ళో ఉండి ఇంకా మన కష్టాలకి బాధలకి భయపడుతున్నామంటే ఇంక మనం క్రైస్తవులు ఏంటండి? క్రైస్తవుడు అనేవాడు ఏంటో తెలుసా? కష్టాలని ఎదుర్కొనేవాడు, భయపడ్డావు. మీకు ఎన్నోసార్లు చెప్పాను, అపోస్తలుడైన పౌలు ఆయన మరణాన్ని గురించి ఆయన తెలిసిపోయినప్పటికీ కూడా ప్రతి చోట వెళ్ళినప్పుడు పౌలు గురించి చెప్తున్నారు, అయ్యా నువ్వు చచ్చిపోతావు యెరూషలేముకి వెళ్తే నేను బ్రతకనివ్వరు, నేను చంపేస్తారు అని ఇన్ని మాటలు చెప్తున్న పరిశుద్ధాత్మ వాళ్ళతో పలికిస్తున్నా. ఆయన ఒకటే మాట అన్నాడు. ఏం చెప్పాడు తెలుసా? యెరూషలేముకి వెళ్ళేదే సావడం కొరకు, మీరేదో వెళితే నేను చంపేస్తారని మీరు అంటున్నారు. యెరూషలేముకి వెళితే నేను చచ్చిపోతానన్న సంగతి నాకు ముందే తెలుసు. అయినా ఎందుకు వెళ్తున్నాను అంటే, యేసు నిమిత్తము సాక్ష్యం ఇవ్వడం కొరకు వెళ్తున్నాను. నేను ఎందుకు వెళ్తున్నాను అంటే, యేసు నిమిత్తము సాక్ష్యం ఇవ్వడానికి. అక్కడ నన్ను పట్టుకొని వారు నన్ను చంపివేసినప్పటికీ కూడా నేను యెరూషలేములో ఒక సాక్షిగా ఉంటాను. అది ఈ లోకంలో మనం ఎవరమి అంటే, యేసు ప్రభువారి పక్షంగా సాక్ష్యం కొరకే నిలబడేవారు. అందుకనే మనకి ఎలాంటి సమస్యలు మన జీవితంలోకి వచ్చినా మనం భయపడం. మనం మరణం వచ్చినప్పటికీ కూడా సంతోషంతో స్వీకరించడానికి ఇష్టపడతామేమో, కానీ మనం ఎప్పుడు కూడా భయపడడానికి ప్రయత్నం చేయం. అందుకే ఈ రాత్రి దేవుడు అంటున్నాడు,
ఇంకా మనం భయపడుతున్నాయి అంటావా పరిస్థితులు? ఏ పరిస్థితులు భయపెడుతున్నాయని మన జీవితంలో? దేని కొరకు నువ్వు భయపడుతున్నావు? ఏ సమస్యలు ఇంకా భయపడుతున్నాయి మనల్ని? ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నీకు ఏ సమస్యలు అయితే నిన్ను భయపడుతున్నాయో ఈ రాత్రి నేను అంటున్నాను. ఏం చెప్తున్నాడు దేవుడు అంటే, నువ్వు భయపడవద్దు. ఎందుకు భయపడవద్దు అంటున్నానంటే, నేనున్నాను, నన్ను నమ్ము. దేవుడు అనేదంటే, నేను ఉన్నాను, నన్ను నమ్ము. ఎందుకు అంటే, నీకు నేను దేవుడిని కదా, నేను నీకు దేవుడిని కదా, నీకు తప్పక నేను సహాయం చేయగలుగుతాను. నువ్వు దేనికైతే భయపడుతున్నావో ఆ భయాలన్నిటి నుంచి నేను తప్పించగలిగిన వాడిని. నేను ఆ భయాలన్నిటి నుంచి నేను తప్పిస్తాను. కాబట్టి ఈ రాత్రి దేవుడు మనకు నేర్పించేది ఏంటంటే, భయపడవద్దు అనే విషయాన్ని చెప్తున్నాడు. ఆట ఆడుతున్నారా? మరి ఏళ్ళు చూపించి ఆడుతున్నారు కదా. నువ్వు ఇక్కడ జరుగుతలే దొరకమ్మా, ఆ గ్రేస్ అక్క దగ్గరికి వెళ్ళకు. గ్రేస్ అక్క మంచిది కాదు, నేను పాడు చేస్తుంది కదా. అవునా? నువ్వు మంచి తల్లివమ్మ, ఇంటి దగ్గర దూరం జరగమ్మా, నువ్వు చాలా మంచిదాను తల్లి. కాబట్టి దేవుడు జ్ఞాపకం చేసేది ఏంటంటే, మనం భయపడవద్దు. ఎలాంటి సమస్యలు మన మీదకి వచ్చినా, శత్రువు మనకు ఎలాంటి సమస్యలు మన మీద తీసుకొచ్చినా, అందుకే దేవుడు అంటున్నాడు, నీకు రాబోయే దినాలలో ఇంకా నీకు మంచి చేస్తాను నేను. మన దేవుడు ఎవరో తెలుసా? నిజంగా మనం దేవుళ్ళో ఉంటే ఇంకా రాబోయే దినాలలో మనకి ఇంకా దేవుడు ఆశీర్వదిస్తాడండి. ఇంకా దేవుడు దీవిస్తూ ఉంటాడు. మనం దేవునికి నమ్మకంగా జీవించాలే కానీ, దేవుడికి నమ్మకంగా జీవించినంతకాలము దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడండి. గత ఉదయకాల సమయంలో మేము బైబిల్ చదువుతూ కుటుంబంగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆదికాండము 50వ అధ్యాయంలో చివరికి వచ్చేసామన్నమాట. వచ్చినప్పుడు యోసేపు మరి ఆయన తన మరణాన్ని గురించి ఆయన తెలిసిపోయి యోసేపు తన అన్నదమ్ములతో చెప్తున్నాడు, తన పిల్లలతో చెప్తున్నాడు. యోసేపు బ్రతికినంత కాలం అంటే ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు అంటే 110 సంవత్సరాలు బ్రతికాడు యోసేపు. 110 సంవత్సరాలు బ్రతికి 3 తరాలను చూశాడు యోసేపు. మనిషి యొక్క కుమారుని చూశాడు, మాకీరిని. మాకీరి యొక్క కుమారుని కూడా చూశాడు. 3 తరాలు అంటే మాకీరి యొక్క కుమారుని మరి యోసేపు యొక్క ఒళ్ళో తీసుకొచ్చి పెట్టారట. ఆయన వృద్ధాప్య మందు ఒళ్ళో తీసుకొచ్చి పెట్టారు. 3 తరాలను చూశాడు ఆయన. ఈ 3 తరాల్లో ఎన్ని ఆటుపోట్లు చూశాడో, ఎన్ని కష్టాలను చూశాడో, ఎన్ని బాధలను చూశాడో, ఎన్ని సమస్యలు చూశాడో. కానీ యోసేపు యొక్క జీవితంలో అన్ని సంవత్సరాలు ఎలా బ్రతికాడు అంటే, ఎలాగైనా సరే తన దేవుళ్ళో ఉన్నాడు కాబట్టి దేవుడిని ధైర్యం తెచ్చుకొని అన్ని పరిస్థితులను బట్టి ఆయన దేవుడి మీదే ఆధారపడినవాడు. అందుకనే యోసేపు యొక్క సంతానాన్ని దేవుడు ఎంతో ఆశీర్వదించాడు. మనిషే ఎఫ్రాయిముల్ని ఎంతగానో దీవించాడు ఆయన. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీకు దేవుడు కూడా ఈరోజు అనేది ఏంటంటే, నిన్ను దీవిస్తాను, నీ సంతానాన్ని దీవిస్తాను. నువ్వు నా మాట వింటే, నువ్వు నా కొరకు యథార్థంగా జీవించగలిగితే నీ పిల్ల తరాలని నేను కరుణిస్తాను, నీ పిల్ల తరాలని దీవిస్తాను. రాబోయే దినాలలో నీ కుటుంబము ఉన్నతమైన స్థానంలోకి తీసుకెళ్తాను. నా మాట నమ్ముతున్నావా? నా మాట నువ్వు నమ్మగలిగితే ఈ రోజునైనా నన్ను పూర్తిగా నా మీద విశ్వాసం ఉంచు, నన్ను నమ్ము. ఇది దేవుడు చెప్తున్న మాటగా నువ్వు నమ్ము, మనుషులు చెప్పిన మాటగా నమ్మొద్దు. నువ్వు నిజంగా దేవుడు మాటే నమ్మేవంటే దేవుడు తప్పక దీవిస్తాడు. అందుకే దేవుడు అంటున్నాడు, ఆయన భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము అంటున్నాడు. నువ్వు నమ్ము దేవుణ్ణి. నమ్మకము లేని పరిస్థితుల్లో కూడా నువ్వు నమ్మాలి దేవుణ్ణి. అది నీ నమ్మకం ఎలాగ ఉండాలి తెలుసా? అసాధ్యమైనవి కూడా దేవుడు సాధించేస్తాడు, జరగలేనివి కూడా జరిగేలాగా చేస్తాడు దేవుడు. అలాంటి దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు సామాన్యమైన వాడు కాదు. ఈ భూమిని ఆకాశాన్ని కలగజేసినవాడు, ఈ భూమి మీద ఉన్న సమస్త సృష్టిని సృష్టించినవాడు, పోషించుచున్నవాడు. అంత గొప్ప దేవుని మనం నమ్ముకున్నాం. నేను మీకు ఒక మాట గుర్తు చేస్తాను. యోనా వాడ అడుగు భాగంలోకి వెళ్ళి నిద్రపోతున్నప్పుడు ఆ వాడ నాయకుడు వచ్చి యోనాను చెప్పాడు, ఓయి నిద్రపోతా,
ఎందుకు నేను నిద్రపోతున్నావు? బయట ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసా? వాడ మునిగిపోయే పరిస్థితులు వచ్చేసాయి. ఆ వలల చేత వాడ బద్దలైపోయే పరిస్థితి వచ్చింది. నువ్వేం వచ్చి నిద్రపోతున్నావు? అయితే నువ్వు వచ్చి లేచి ప్రార్థన చెయ్యి అని యోనాతో చెప్పినప్పుడు తర్వాత ఆ యోన అంటే ఆ వాడ ఏమాత్రం కూడా గాలికి ఇంకా ఆగే పరిస్థితిలో లేదు. అప్పుడు వాడ నాయకుడు అన్నాడు, ఇంతటి కీడు మనకి ఎవరి వల్ల కలిగిందో తెలుసుకోవాలా. మనలో ఎవడో ఉన్నాడు, వారి వల్లే మనకి ఇంత కీడు జరుగుతుంది. కాబట్టి ఆయన ఎవరో తెలుసుకోగలిగితే ఈ సమస్యకు పరిష్కారం దొరికేసినట్టే అని వాళ్ళు ఏం చేశారంటే ఆ వార్డులో ఉన్న వారందరి మీద సీట్లు వేశారట. ఆ సీట్ వచ్చి ఈయన మీదే పడిందట. చూడు దేవుడు ఎలా చేశాడు, ఈయన మీదే పడిందట. సరే, ఈ సీటు తీసుకోగానే యోనా మీద పడగానే అప్పుడు వాళ్ళు అడిగారు, నువ్వు ఎక్కడ వాడువు, నీ వృత్తి ఏంటి, నువ్వు ఎవరివి అని అన్ని విషయాలు అడిగారు. యోనా ఏం చెప్పాలంటారు? నా దేశం ఇది, నా తండ్రిది, నేను చేసే వృత్తిది అని ఇలా చెప్పాలా. కానీ ఎలా చెప్పాడో తెలుసా? ఆకాశమునకును భూమికిని సృష్టికర్త అయిన సర్వోన్నతిని యొక్క దేవుని సేవకుని నేను. యోనా ఆయన ఎలా చెప్తున్నాడంటే ఆకాశానికి భూమికిని సృష్టికర్త అయిన దేవుని సేవకుడిని అంటున్నాడు. చూడండి, ఆ మాట మీకు చూపిస్తాను. యోనా గ్రంథము 1వ అధ్యాయము. యోనాను వారు అడిగిన మాట ఏంటి, ఆయన వారితో చెప్పిన మాట ఏంటో మీకు చూపిస్తాను. 9వ వచనమండి. యోనా గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనమండి. 1:9. అతడు వారితో ఇట్లనెను, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయిన ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడినై ఉన్నాను. చూడండి ఎలా చెప్తున్నాడు ఆయన. నువ్వు ఎవరివయ్యా ఏంటయ్యా అని అడిగితే అంటున్నాడు, ఆకాశమునకును సముద్రమునకును లేక భూమికిని సముద్రానికిని ఆకాశమందుకును దేవుడై ఉన్న ఆ దేవుని సర్వోన్నతిన దేవుని దాసుని నేను, ఆయన ఎందు భయభక్తులు కలిగిన వాడిని నేను. సరే, అందుకే అంటున్నాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, మనం ఎవరమో తెలుసా, మనం ఎవరి పిల్లలమో తెలుసా? ఈరోజు మన దేవుడు గొప్పవాడైతే మనం ఎందుకు భయపడతాం? మన దేవుడు మనతో ఉంటే మనం ఎందుకు జడుస్తాం? మనం ఫలానా వారి పిల్లలము అంటే ఎంత గర్వంగా చెప్పుకుంటాం. అది నేను చాలామందిని చూశాను ఈ లోకంలో. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ తాతలు సంపాదించిన ఆస్తి లోకంలో అంటే ఆ ఊర్లో భూస్వాములు అనుకోండి, వాళ్ళు ఎంత గర్వంగా చెప్పుకుంటారో తెలుసా? ఫలానా వాళ్ళ పిల్లలు అంటే మేమని చెప్తారు. ఎందుకు చెప్తారు? వాళ్ళకున్న ఆస్తి, దాన్ని బట్టి వీళ్ళ గౌరవం అనమాట. మేము ఫలానా జమీందారు గారు లేదా ఫలానా వారి పిల్లలమండి మేము అంటారు. ఏ ఆడపిల్లలవైతే మాకేటి నువ్వు. కానీ వాళ్ళంత ఆస్తిపరులు, వాళ్ళంత పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు, వాళ్ళకి అన్ని కలిగి ఉన్నవారు. అలాంటి వారి పిల్లలంటే ఎంత గొప్ప వాళ్ళకి. మరి అలాగంటే ఈ లోకంలో అలాంటి వారే గొప్ప అనుకుంటే మనం ఇంకెంత గొప్పలు. ఈ ఆకాశానికి భూమికిని సృష్టికర్త అయిన దేవుని పిల్లలం మనం సర్వోన్నతినిక దేవుని కుమారులుగా చేయబడిన వారు. మనకి ఇంకెంత ధైర్యం ఉందో చెప్పండి. మనం ఎంత ధైర్యంగా ఉండాలా? మనం ఎందుకండి ఏమీ లేదని చెప్పుకోవడం? మనం ఏమీ లేని వారం కాదు, సమస్తాన్ని కలిగిన వారు మనం. అందుకని అంటాను, దేవుని బిడ్డలుగా మనం ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ ఎప్పుడు కూడా మాకేముంది, మా దగ్గర ఏమున్నదండి, లేకపోతే మేము లేని వాళ్ళం అనేది చెప్పుకోవడానికి ప్రయత్నించేది. ఎందుకో తెలుసా? అలా చెప్పుకుంటే మనం సిగ్గుపడినట్టే, దేవుని సిగ్గుపరిచినట్టే. ఏ విషయంలో లోకంలో మనం ఎక్కడ కూడా లేనివారు మేమే కాదు, మనం ఎక్కడ ఏ విషయాల్లో కూడా తగ్గని పరిస్థితులు. ఎందుకంటే మనం దేవుని పిల్లలు. నాకు లేదు అనే మాట ఎప్పుడు కూడా మనం చెప్పమన్నమాట. ఎంత లేకపోయినా ఉన్నట్టే మనం చూపిస్తామే తప్ప లేదనేది మనం చూపించం. లేదు అనేది ఎవరు చెప్తారు అంటే ఒక అవిశ్వాసి, నమ్మలేని వారు చెప్తారు. ఎందుకో తెలుసా? వాళ్ళకి ఎప్పటికీ నమ్మకం లేదు. రెండవదిగా వాళ్ళు ఎందుకు అలా చెప్పుకుంటారు అంటే మాకుంది అంటే ఎవరైనా మమ్మల్ని అడుగుతారేమో అని వాళ్ళు ఏం చేస్తారంటే, రెండవదిగా ఉన్నా సరే లేదు అని చెప్పుకుంటారు. ఇంకా లేని వాళ్ళు ఎవరు అడుగుతారు?
నీకున్నా సరే నువ్వు లేనట్టే బతికితే నిన్నెవరు అడగరు కదా ఏమీని. అప్పుడు నువ్వేం చేయొచ్చు? నువ్వు సంపాదించుకోవచ్చు అంతే. సంపాదించేవాళ్ళు లేదని చెప్తారే తప్ప నిజంగా పేదవాడు లేదనే మాట చెప్పడండి. మీరు ఎప్పుడైనా చూడండి, వాడికి ఏమీ లేకపోయినా పేదవాడు ఎంత గర్వంగా ఉంటాడో. నాకేంటండి, నేను ఎందుకు భయపడాలా? ఒకళ్ళది నేనేమో అన్యాయంగా తింటలేదు, ఒకళ్ళది నాకు అక్కర్లేదు, నాకు ఉన్నంతట్లోనే సంతోషంగా బతుకుతున్నాను, నాకేం తక్కువ? అది దేవుని యొక్క బిడ్డలుగా ఈరోజు దేవుడు అంటున్నాడు, మనం ఎవరి పిల్లలము అంటే సర్వోన్నతిని యొక్క దేవుని పిల్లలం మనం. ఒకవేళ ఎప్పుడైనా మనం దేవుని పిల్లలమై ఉండి మనం ఎప్పుడైనా కింద స్థాయిలో ఉన్నాము అంటే మనల్ని చూసి లోకం నవ్వినప్పుడు నవ్వింది మనల్ని చూసి కాదు, మన దేవుణ్ణి చూసి. వాళ్ళు యేసుప్రభువుని నమ్ముకున్నారన్నారు, వాళ్ళ దేవుని పిల్లలు అన్నారు. చూడు ఎలాగుందో వాళ్ళ దారిద్ర్యం. యేసుప్రభువు అంటున్నాడు, మన దరిద్రాన్ని పోగొట్టడం కొరకే ఆయన వచ్చాడు ఈ భూమి మీదకి. మనం ఉన్నతమైన స్థానంలో తీసుకురావడం కొరకే దేవుడు వచ్చాడు. ఈ రోజునైనా దేవుని నమ్ము. ఎందుకే దేవుడు అన్నాడు, నువ్వు నన్ను నమ్ము, నమ్మిక మాత్రం ఉంచు. నన్ను నమ్ముకున్నానని చెప్తున్నావు కదా, మరి నన్ను నమ్ముకున్నాను అంటే నా మీద నీకు నమ్మకం ఉండాలి కదా. నేను ఎందుకు నువ్వు నమ్మాలి అంటే, నీకు నేను దేవుణ్ణి, నేను నీ సమస్యలన్నీ తీర్చగలుగుతానని నీకు నమ్మకం ఉంటే తప్పక నీకు నేను సహాయం చేస్తాను. అందుకంటాడు, నమ్ముటి నీ వలనైతే నమ్మువానికి నేను సమస్తము సాధ్యం చేస్తాను. నువ్వు నమ్మగలిగితే చాలు. ఈ రాత్రి దేవుడు అనేది ఏంటంటే, భయపడకు, నమ్మిక మాత్రము ఉంచు. నీ పరిస్థితులు ఎంత వ్యతిరేకంగా కనపడుతున్నా ఈరోజు నువ్వు ఇలా ఉండొచ్చు, కానీ నీ దేవుడు ఒక రోజుకి నేను ఎంత గొప్పవాడిని చేస్తాడో తెలుసా? నిన్నెంత ధనవంతుడిగా చేస్తాడో తెలుసా? నీ కుటుంబాన్ని, నీ పిల్ల తరాలను చూసినప్పుడంట, ప్రభా నా బిడ్డల్ని ఎంతగా నువ్వు ఆశీర్వదించావా, నేనే పాటి వాడినని నా కుటుంబాన్ని ఎంత పైకెత్తావు, నేను ఎందుకు పనికొస్తాను? సరే, మీ అందరికీ తెలుసు, దావీదు రాజు అయిన తర్వాత ఆయన దేవుడు నాతాను ప్రవక్తను పంపించినప్పుడు, దేవుడు మందిరాన్ని కట్టాలనుకున్నప్పుడు ఆయన చెప్పాడు, ఆయన అన్నాడు, అక్కడ ఒక మాట చెప్తాడు, ప్రభువా ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా నన్ను ఏర్పరచుకోవడానికి నేనే పాటి వాడను, నా తండ్రి యొక్క కుటుంబమే అప్పాటిది. అసలు మేము రాజుగా ఉండే అర్హత లేని వారు, ఎంతో భేద స్థితిలో ఏదో మా మందలు కాసుకుంటూ మా జీవనోపాధిని చేసుకునేవారు. అలాంటి మమ్మల్ని నువ్వు ఎంత గొప్పవాడిని చేసావు, ఇంతగా నువ్వు నా కుటుంబాన్ని హెచ్చించడానికి నేనే పాటివాడును, నా కుటుంబము ఆ పాటిది. అంతే. ఒక రోజుకు నువ్వు నేను కూడా అదే మాట చెప్తాం, ప్రభువా ఇంతగా నువ్వు నన్ను ఆశీర్వదించడానికి, ఇంతగా నా కుటుంబాన్ని దీవించడానికి నేను కానీ లేక నా కుటుంబము కానీ నిజంగా దానికి అర్హులమంటావా? మేము అర్హులమైతే కాదు. కాబట్టి ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు నిజంగా దేవుళ్ళో విశ్వాసంతో ఉంటే క్రమక్రమముగా దేవుడు నీకు పుట్టిన వారిని, వారికి పుట్టిన వారిని, వారికి పుట్టిన వారిని దేవుడు ఆశీర్వదించి ఒక ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్తాడు. ఆయన ఒక గొప్ప స్థానంలో తీసుకెళ్తాడు. ఆయన నీ పిల్ల తరాలని దేవుడు దీవించేవాడుగా ఉంటాడు ఆయన. కాబట్టి రాత్రికాల సమయంలో దేవుడు అంటున్నాడు, భయపడకు. ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులు నీ మీదకి వచ్చినా, ఎలాంటి సమస్యలు నీకు మీదకి వచ్చినా, శత్రువు ఎలాంటి పరిస్థితులు నీకు చూపించి భయపడుతున్నా భయపడకు. ఎందుకో తెలుసా? నేను ఉన్నాను కదా. నిన్ను ఆదుకోగలిగిన వాడిని, రక్షించగలిగిన వాడిని, కాపాడగలిగిన వాడిని. నువ్వు నా బిడ్డవు, నువ్వు భయపడకు. రెండోదిగా చెప్తున్నాడు, నమ్మిక మాత్రం ఉంచు. నన్ను నమ్ముకున్నావు కదా, ఆ నమ్మకాన్ని మాత్రం నువ్వు ఎప్పుడు ఉంచు. నువ్వు ఎంత కాలం నా మీద నమ్మకం ఉంచుతావో, నీకు విశ్వాసం ఉన్నంత వరకు, నీకు నమ్మకం ఉన్నంత వరకు నేను నీకు సహాయం చేస్తూనే ఉంటాను. అందుకనే మన నమ్మకాన్ని చివరి వరకు పట్టుకోవాలా. ఏదో మధ్యలో వదిలేసేవారం కాదు, చివరిదాకా తీసుకొని రావాలా. సరే, ఈ ఒక్క మాట చూపించి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథము
3వ అధ్యాయము, క్షమించండి 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనమండి. 2:25. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి అని అంటున్నాడు. నేను వచ్చేంతవరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకో. ఏంటి కలిగి ఉన్నావు? దేవుడు అంటే నీ విశ్వాసాన్ని కాపాడుకో. అందుకనడు అంతం వరకు విశ్వాసాన్ని కాపాడుకునేవాడే రక్షించబడతాడు. చివరి వరకు నీ విశ్వాసం ఉండాలా, చివరి వరకు నమ్మాలి దేవుణ్ణి. సరే, అందుకని అంతం వరకు మన విశ్వాసాన్ని కాపాడుకోగలిగితే, చివరి వరకు మనం నిజంగా దేవుళ్ళు నిలబడగలిగితే, నిజంగా దేవుడు మన తన రాజ్యాన్ని తీసుకువెళ్తాడు. అనుమానించొద్దు దేవుణ్ణి. దేవుడు వస్తాడా, దేవుడు తీసుకెళ్తాడా, దేవుడు ఇలా చేయగలుగుతాడా అని ఎప్పుడు అనుమానించొద్దు. ఆయన చెప్పాడు అంటే చేస్తాడు. అందుకని అంటాడు, మీ హృదయంలో కలవరపడని ఇక్కడి వెరంని ఇక్కడి అంటున్నాడు ఆయన. ఎందుకంటే అలాంటి పరిస్థితులు మన మీదకి వస్తాయి. అలాంటి పరిస్థితుల్లో మనం దేవుని కొరకు నిలబడాలా. నా దేవుడు చెప్పాడు అంటే చేస్తాడు, నేను నమ్ముతున్నానంటే. అందుకని ఈ రాత్రి మనం కలిగి ఉన్న విశ్వాసాన్ని, ఆ నమ్మకాన్ని చివరి వరకు కలిగి ఉందాం. ప్రాణం ఉన్నంత వరకు ఆ నమ్మికను మాత్రం వదిలిపెట్టొద్దు, నమ్మికను మాత్రం వదిలిపెట్టొద్దు. ఆ రీతిగా ఈ రాత్రికాల సమయంలో మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా ప్రభువుని అడుగుదాం. ప్రభువా, నిజమే అనేక సార్లు నన్ను భయపెట్టే అనేక విషయాలు నన్ను భయపెట్టే అనేక సార్లు భయపడ్డాను. నా భవిష్యత్తును చూసి, లేక పరిస్థితులను చూసి, నా సమస్యలను చూసి శత్రువు అనేక సార్లు నన్ను భయపెట్టింది. వాటిని చూసినప్పుడల్లా నేను భయపడుతూ విశ్వాసాన్ని కోల్పోయిన పరిస్థితులు నన్ను క్షమించు. విశ్వాసం కలిగిన నేను ధైర్యవంతుడిగా జీవించడానికి నన్ను సిద్ధపరచు. ఎందుకంటే నా జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా నువ్వు నా దేవుడివి, నన్ను కాపాడగలిగిన దేవుడివి. నన్ను అంతవరకు కాపాడుతావు. ఈ లోకంలో ఉన్నంతవరకే కాదు, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా నాకు దేవుడివి. ఇంక నేను ఎందుకు భయపడాలా? నాలో ఉన్న భయాన్ని తీసివేయి. ఎలాంటి భయాలనైనా సరే నేను భయపడుకున్నట్లుగా నన్ను ధైర్యపరచు. నన్ను ధైర్యాన్ని నాకు దయచేయి. రెండవదిగా నమ్మికను నాలో తప్పుపోకున్నట్లుగా కాపాడు. నా విశ్వాసాన్ని అంతవరకు కాపాడుకునేటట్లుగా సిద్ధపరచు. నీ మీద ఉన్న నమ్మకాన్ని నేను పోగొట్టుకోకున్నట్లుగా, నేను ఎప్పుడూ నీ మీద విశ్వాసంతో ఉండేటట్లుగా నన్ను సిద్ధపరచు. నా విశ్వాసాన్ని అభివృద్ధి చేయి తండ్రి అని ఈ రాత్రికాల సమయంలో ఈ 2 విషయాలని ప్రభు దగ్గర మనం సరి చేసుకొని, ప్రభు యొక్క సంఘము కొరకు, దేవుని యొక్క ప్రజల కొరకు, చెదిరి ఉన్న సార్వత్రిక సంఘం కొరకు, దైవజనుల కొరకు, అక్కర్లో ఉన్నవారి కొరకు, అనారోగ్యంతో ఉన్నవారి కొరకు, ఇలా ఆర్థికమైన సమస్యలతో బాధపడుతున్న వారి కొరకు, దేవుని యొక్క ప్రజల కొరకే, దేవుని యొక్క దైవజనుల కొరకు ప్రార్థన చేద్దాం. రక్షణ లేని వారి కొరకు ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా ప్రార్థన చేయండి. రోజు రోజుకి దేవుని యొక్క ప్రజల మీద దాడి ఇంకెక్కువైపోతుంది. మరి తెలంగాణలో దేవుడి మందిరంలో ఉన్న దేవుని ప్రజల్ని దౌర్జన్యంగా తలుపులు బద్దలు కొట్టి వాళ్ళు చచ్చేలా కొట్టేశారన్నమాట. ఎంత ఘోరంగా కొట్టేస్తున్నారు తెలుసా? ఇంక రోజు రోజుకి ఎక్కువైపోతున్నారు. ఆర్ఎస్ఎస్ వారు, శివసేన, బజరంగ దళ వారు. ఇక్కడ ప్రార్థన చేయండి. ఇవి దేవుని యొక్క ప్రజలకు కష్టకాలం అన్నమాట. ఇక దేవుని యొక్క ప్రజలు శ్రమ పడుతున్నారు అంటే దేవుడు ఇంకొచ్చేస్తాడు. ఇంకా ఇది దేవుడు ఎప్పుడు ప్రభు యొక్క రాకడకు సూచన ఏంటి అంటే సంఘమునకు హింస ప్రారంభించబడాల. దేవుని ప్రజలకు శ్రమ ఎప్పుడైతే వస్తుందో ఆ శ్రమలో తన ప్రజలను రక్షించడం కొరకే ఆయన మధ్యాకాశానికి రాబోతున్నాడు. ఆయన సమయం చాలా సంకుచితమై ఉంది. ఎంత భయంకరంగా ఉన్నాయో తెలుసా? రోజు రోజుకి వార్తలు వింటూ ఉంటే, రోజు రోజుకి పరిస్థితులు చూస్తూ ఉంటే దేవుని ప్రజల మీద దాడులు ఇంకెక్కువైపోతున్నాయి. కాబట్టి ప్రార్థన చేయండి. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు తన సంఘాన్ని కాపాడాలా, తన ప్రజలను కాపాడాలా. అంతం వరకు వారు నిలిచేలాగా ప్రభువా వారిని విశ్వాసంలో స్థిరులుగా చేయండి.
ప్రాణం ఉన్నంత వరకు నీ కొరకు జీవించేవారుగా సిద్ధపరచు. నీ నుండి వారిని ఏది దూరం చేయకున్నట్లుగా కాపాడు అని దేవుని యొక్క ప్రజల కొరకు ప్రార్థన చేయండి. హింసిస్తున్న వీళ్ళని కూడా దేవుడు కనికరించి వారి మనోనేత్రాలు తెరవ చేసి దేవుని బిడ్డల్ని వారు దేవుని అంగీకరించేలాగా ప్రభువు సహాయం చేసేలాగా ఈ చివరి దినాలలో ఎన్నో భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్ళవలసిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రార్థన చేయండి. అలాగే సంఘాల్లో ఉన్న సమస్యల కొరకు ఈ దేవుని ప్రజల కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే ఆదివారం పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. మరి తిరిగి ఇక్కడ కొండపల్లిలో ఉన్న వారిని కూడా దేవుడు అభిషేకించి ఆ సమయానికి దేవుని ప్రజలు దేవుని యొక్క ఇంటికి రాగలుగుట్లో మరి ఎటువంటి ఆటంకం లేకున్నట్లుగా ప్రభు యొక్క సన్నిధికి రాగలుగుట్లో ప్రార్థన చేయండి. వారికి ఉన్న సమస్యలు అక్కర్ల నుంచి కూడా దేవుడు కాపాడేలాగా, అలాగే వ్యక్తిగతంగాను కుటుంబంగాను మనకున్న సమస్యలు కూడా ప్రార్థన చేద్దాం. దేవుడితో చెప్పుకుందాం. మన సమస్యలు కూడా దేవుడు పరిష్కరించేలాగా దేవుని మందిరానికి వస్తున్న విశ్వాసులు ఆత్మీయమైన క్షేమాభివృద్ధిని చెంది ఏది వింటున్నారో దాన్ని అనుసరించట్లో ప్రభు సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. ఆ రీతిగా కొద్ది సమయం ప్రభు యొక్క సన్నిధిలో ఒకరి తర్వాత ఒకరు ప్రార్థనలో గడుపుదామండి. ఆ రీతిగా కొద్ది క్షణాలు ప్రభు యొక్క సన్నిధిలో మరి ప్రార్థనలో గడుపుదాం. ఆ రీతిగా ప్రార్థన చేసే